హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ అండి, బటర్ స్కాచ్ కేక్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా, అసలు ఇంకేం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. నేను గోధుమ పిండితో చేశాను, మైదాతో కూడా కాదు. అదనమాట. పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు కదా, తింటారండి సరదాగా. ఈ ఎండాకాలంలో ఇలా చేసేయండి, సింపుల్గా ఎలా వస్తుందో చూసేయండి. ఇప్పుడైతే ముందుగా ఒక ప్యాన్లో నేను ఒక 2 చిన్న కప్పులు పంచదార అయితే తీసుకున్నాను. దీనికి నేను జీడిపప్పు, కొంచెం పుచ్చగింజల పప్పు ఉంటే అది వేసుకుంటున్నా. ఇది పైన డెకరేషన్ కోసం అనమాట. ఇలా మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి వేసుకోండి, జీడిపప్పు, బాదం పప్పు పర్వాలేదు. నేనైతే ఉన్న వాటితో అవి అడ్జస్ట్ చేసి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను అనమాట. ఈ పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఇక మనకి ఇప్పుడు పుచ్చగింజలు, జీడిపప్పు కొన్ని ఉంటే వేసాను. వీటిని అందులో వేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి మనకి బెల్లం అచ్చు ఎలా వస్తుందో, పల్లీలు అచ్చు అలా కొంచెం నూనె, వంట నూనె వాసన లేనిది వేసుకోండి. ఇదైతే మొక్కజొన్న నూనె అనమాట. స్మెల్ అస్సలు ఉండదండి. ఇందులో బాగా కరిగిపోయిన తర్వాత చూడండి, ఈ నూనె, ఈ పంచదార అనేది బాగా, పంచదార పాకం బాగా కరిగిపోవాలి. దీనికి పాకం గీకం ఏం అవసరం లేదు. పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఇలా కొంచెం నూనె వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ముందుగా తీసి పెట్టుకున్నామో అవి ఇందులో వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకొని ఇది మొత్తం కలిసే ప్రాసెస్లోనే మనకి అచ్చు తయారైపోతుంది. అంత స్ట్రాంగ్ అయ్యేది పాకం వచ్చేసింది అనమాట. మీరు ఏ పాకం వచ్చేదాకా వెయిట్ చేయని అవసరం లేదు. పంచదార కరిగి కొంచెం నూనె కానీ బటర్ కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. మ్యాక్సిమం మా నీళ్ళల్లో బటర్ ఉండదు, ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిందే. అందుకని నేను నూనెతోనే చూపిస్తున్నాను. చూడండి, నూనెతో కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెకి నూనె రాసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చక్కగా. ఇంకా వెడల్పు గిన్నెలో వేసుకోండి. నేను కొంచెం లోతు గిన్నెలో వేయడం వల్ల నాకేంటంటే మందంగా వచ్చిందనమాట అచ్చు. ఇది చితక్కొడతాము, చితక్కొట్టేసి పౌడర్ చేసేస్తాము. కానీ కాకపోతే డెకరేషన్కి ఏమైనా వాడుకోవాలనుకుంటే కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది కదా, చిన్న చిన్న అచ్చు ముక్కల కింద. అదనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని చితక్కొట్టుకొని మంచిగా మనకి డెకరేషన్కి వాడుకోవడానికి బాగా పనిచేస్తాయి అనమాట. ఈ కేక్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఫస్ట్ ఒకటి చేసాం, మళ్ళీ ఇంకొకటి చేసాం. మీకు చూపించడం కోసం ఇప్పుడు వీడియో తీసాను అనమాట. ఇంకో గిన్నెలో పంచదార వేసుకొని, క్యారమిల్ కోసం ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో ఎటువంటి వాటర్ వేయకుండా పంచదార వేసుకోవాలి. అది కరిగేలోపు నేను ఇది విపింగ్ క్రీము మొన్న తెచ్చిందంటే ఫ్రీజర్లో పెట్టేసాము. అది కొంచెం కరుగుతుందని నీటిలో పెడుతున్నాను అనమాట. చూడండి, మనకి పంచదార కరిగి ఇదైతే రెడీ అయిపోతుంది మనకి. చూడండి, క్యారమిల్ చేయాలంటే ముదరని పాకం రానవసరం లేదు, ఏం రానవసరం లేదు. పంచదార కరిగితే చాలు. ఇప్పుడు కొంచెం క్రీమ్, ఆ విపింగ్ క్రీమ్ ఉంది కదా, అది ఒక 2 చెంచాలు తీసుకొని కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలన్నమాట. 3 మిక్స్ అయిపోయేలాగా మనకి ఇంకా లూజ్ వస్తుంది అనమాట. గడ్డ కట్టకుండా ఉంటుంది పంచదార అనేది. మనం క్యారమిల్ మనం కేక్లో వాడుకోవడానికి పనిచేస్తుంది. బటర్ స్కాచ్ కేక్ అంటేనే ఈ 2 ముఖ్యం అనమాట. ఈ 2 చేసి పెట్టుకున్నారంటే మనకి ఇంకా కేక్ అనేది మామూలుగా మనకు వచ్చు కాబట్టి చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. చాలా కష్టపడి చేసిన వీడియో అయితే మనకైతే ఇప్పుడైతే మనకి క్యారమిల్ అనేది రెడీ అయిపోయింది. చూడండి చక్కగా. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని, మిక్సీలోనే నేను ప్రాసెస్ అంతా చేశాను. 2 గుడ్లు కొట్టి పోసుకున్నా. దీంట్లో 1 కప్పు పంచదార. మీరు పంచదార పొడి తీసుకుంటే, పౌడర్ తీసుకుంటే కనుక 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను వెనిలా పౌడర్ ఉందన్నమాట నా దగ్గర, అవి డ్రాప్స్ లేవు. ఇదేం బేకింగ్ పౌడరు, సోడా లేదు. వంట నూనె పోసుకున్న వెనిలా పౌడరు, బేకింగ్ పౌడరు, 2 గుడ్లు వేసాను అనమాట. దీంట్లో క్యారమిల్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అది 1 స్పూన్ వేసుకోండి. మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు కేక్ రెడీ అవ్వకముందే స్మెల్తో వంటగదంతా నిండిపోతుంది, అంత బాగా వస్తుంది అనమాట. 1 చెంచాడు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా మిక్సీ కొట్టుకున్నదంతా చూడండి, ఒక 5 నిమిషాలు కొట్టండి. గుడ్లు బాగా క్రీమీలాగా తయారయ్యేలాగా. ఈ క్రీమ్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక లోతు గిన్నెలో వేసుకొని నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న, చిటికెడు అనమాట. గోధుమ పిండి జల్లెడ పట్టుకుందాం. ఇప్పుడు నాకు ఒక చేత్తో వీడియో తీయడం వల్ల నాకు కుదరలేదు చూపించడం. జల్లెడ పట్టుకోవాలి గోధుమ పిండి, లేదా నేను జల్లెడ పట్టుకున్నాను.
మీకు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు. పిల్లలు తింటే హెల్తీ కాదని నేను గోధుమ పిండితో చేశాను అనమాట. ఇలా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని ఈ పిండి మొత్తం కలిసేలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది పలుసగా రిబ్బన్ కంటెస్టీలోకి రావాలన్నమాట. కేకు బాస ఇది. ఇప్పుడు ఇది పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను ఒక చేత్తో అవడం వల్ల రెండు ఒకసారి చూపించలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇప్పుడైతే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉన్న పాలు కూడా వేసి, పాలు ఉన్నాయని కాదండి మనకి అది రిబ్బన్ కనిపిస్తే రావాలన్నమాట. పలసగా చిక్కటి మజ్జిగలాగా ఉండాలి. అప్పటిదాకా మనం ఇలా వన్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం రౌండ్గా కలపకూడదు అనమాట. చూడండి, ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది. ఆ కప్పుడు పాలు నాకు మొత్తం పట్టేసాయి. పట్టిన తర్వాత మనకి పిండి అయితే ఇలా వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు నేను కేక్ తయారు చేసే గిన్నెకి కొంచెం ఆయిల్ రాసి దానికి కొంచెం పౌడర్ కూడా పూసాను అనమాట. ఎందుకంటే అదే గోధుమ పిండి పూసాను, చల్లాను అనమాట. ఎందుకంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేసింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఓవెన్లో పెట్టాను. గిన్నెలో అదే పొయ్యి మీద పెట్టలేదన్నమాట. ఆ పొయ్యి మీద పెట్టి కూడా తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టేసాను. అది నెంబర్లు నాకైతే తెలీదు. ఇలా పెట్టేసాను. 100 మీద పెట్టాను. పైన కింద ఆన్ చేసేసాను త్వరగా అవ్వాలనేసి. ఈ కేక్ నేను వేరే వాళ్ళకి చేసి ఇస్తున్నా. వాళ్ళ పండగంట. నైట్ 12కి కట్ చేసుకుంటాను. నాతో పని చేసేవాళ్ళు అనమాట. చేసుకుంటా అంటే అర్జెంటుగా చేసి ఇచ్చాను. వీడియో తీస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పిల్లలు చక్కగా ఇంటికాడే ఉంటారు, కేకులు అవి చేసుకుంటారు కదా. మైదా పిండి కంట గోధుమ పిండి హెల్తీ కదా, దానికోసమని చేశాను అనమాట. ఈ క్రీమ్ కూడా నేను చేతితోటే చాలా కష్టపడి కలిపాను ఫ్రెండ్స్. నా దగ్గర మిషన్ అవి ఏం లేవన్నమాట. అందుకోసం అనేసి మీరు కూడా నాలాగా ఇంట్లోనే ఏమీ లేకుండా మిక్స్తో చేసే వాళ్ళైతే చూడండి. ఈ కేక్ అయితే నేను 3 ముక్కల కింద కట్ చేసి చాక్తో ఇలా ముందు క్రీమ్ కొంచెం అప్లై చేసుకుని దానిపైన ఒక లేయర్ పెట్టేసి దానిపైన పంచదార నీళ్ళు పోస్తాను. ఎందుకంటే కేకు చక్కగా మెత్తగా వస్తుంది కాబట్టి, కూల్ కేక్ అంటారు కదా, అలా చేస్తాను అనమాట. ఇప్పుడు వాటర్ అయితే పంచదార వాటర్ చెంచాతో పోసేస్తున్నా. మన దగ్గర ఏమీ ఐటమ్స్ లేవు కాబట్టి కేక్ ఐటమ్స్ నేను మామూలుగా ఇలా చూపిస్తున్నా, చూసేయండి. నాలాగా ఎవరైనా మీరు ఇంట్లో సింపుల్గా చేసే వాళ్ళైతే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ కేక్కి క్రీమ్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు, హెల్తీ కాదు కాబట్టి. పిల్లలు తినేటట్టయితే ఆ ఫుడ్ కలర్స్ అవి ఏం కలపకండి. ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమిల్ దీని మీద కొంచెం వేసుకోవాలి. ఇది మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ ఇది కలిసేటట్టు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చక్కగా నీట్గా చేసేసుకోండి. దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకుని కదా నట్స్ తోటి అవి కూడా వేసుకొని ఒక లేయర్ పూర్తయిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని చూసారు ఎంత బాగా వచ్చిందో అసలు. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా పెట్టుకొని దాని మీద పంచదార నీళ్ళు మళ్ళీ పోసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకండి దీన్ని, ఎందుకంటే కేక్ అనేది మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట, స్పాంజ్ లాగా. ఇది వేసుకోవడం వల్ల కూల్ కేక్ చాలా బాగుంటుంది. ఇది చేయంగానే ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు ఎప్పుడైతే కట్ చేసుకుంటారో అప్పుడు బయట పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ, బెటర్. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం చాలా బెటర్ కదా. ఇప్పుడు దీనికి కూడా క్రీమ్ అప్లై చేసేసుకున్నాను. మళ్ళీ అలాగే క్యారమెల్ కొంచెం వేసుకొని చూడండి, ఇది మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. కేక్కి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఆ క్రీమ్ కింద పడ్డది కూడా తీయకండి, ఇంకా దానికి కేక్ మొత్తం అట్లా అప్లై చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసేసిన వాల్నట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. మొత్తం మళ్ళీ ఒక లేయర్ పెట్టేసి దాని మీద కేక్ పెట్టేసి దాని మీద పంచదార వాటర్ వేసి ఇలా క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా ఎన్ని లేయర్స్ అయితే అన్నిటికీ పంచదార నీళ్ళు క్రీము వేసేసుకోవాలన్నమాట. క్యారమెల్ అవి వాల్నట్స్ వేసేసుకొని చక్కగా డెకరేషన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా పూర్తి అయిపోయిన తర్వాత పైన నేను ఇలా క్యారమెల్ వేసి డెకరేషన్ చేస్తున్నా. చూడండి, నాకైతే ఏదో సింపుల్గా వచ్చినట్టు నేను పిల్లల కోసం అయితే చేశాను అనమాట. వాళ్ళు అడిగారు కదా అని, వాళ్ళ పండగ అంట. ఇంకా పిల్లల కోసం మీరు చేయాలనుకుంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది, నచ్చుతుంది పిల్లలకి. ఇంట్లో ఏమైనా బర్త్డేలు ఏమైనా పార్టీలు ఉంటే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఏ పెద్ద హడావుడి లేకుండా సింపుల్గా చాలా బాగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి.